గ్రంథం శంబల ప్రభువు డాక్టర్ వేదవ్యాస పిహెచ్డి లిట్. ముందు మాట, ఇది కథ కాదు. ఇది కనుక నాకు జరగకపోతే నేను కూడా దీని కథలాగే భావించేవాడిని. ఒక రోజున మా ఇల్లు చాలా పాతబడి ఉండేది. రిపేర్లు చేయించాలని అనుకుంటూ చేతిలో డబ్బు లేక వాయిదా వేస్తూ వచ్చాను. ప్రస్తుతం నేను ఆర్థికంగా కొంచెం తక్కువలో ఉన్నప్పటికీ గతంలో మా పెద్దలు తండ్రి తాతగారు ముత్తాతగారులు పెద్ద జమీందారులలో జాగీర్దారుల్లా పెద్ద హోదా అంతస్తులు నడిచేది మా ఇల్లు. మా తాతగారు జోడీ గుర్రాల సార్టు గుర్రపు బగ్గీలో వెళ్ళేవారు. ముందుగా తలపై పెద్ద టర్బాన్ ధరించిన జట్కా బండివాడు కంచీతో గుర్రాలను అదిలిస్తూ ఉంటే తరచుగా ఇంగ్లీషు దొరలతో కలెక్టరులతోనూ కమిషనర్లతోనూ విందులు చేయడము, వారిని తరచూ మా ఇంటికి ఆహ్వానించటము, దానికి బదులుగా బ్రిటిష్ ప్రభుత్వంలోని రెసిడెంట్ హోదాలో ఉన్న ఇంగ్లీష్ లార్డ్ సాహెబ్ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ గారి ఇంట్లో జరిగే టీ పార్టీలకు, విందులకు, డాన్సులకు మాకు కూడా ఆహ్వానాలు వచ్చేవి. ఆ రోజుల్లో మా తాతగారు ఇంగ్లాండ్ కూడా వెళ్ళి వచ్చారు. అంతెందుకు, ఈ మహానగరంలో మా తాతగారి కొక్కరికే కారుండేది. పోనీండి, ఇప్పుడు అవన్నీ గత చరిత్ర. ఆ ఇంటి పేరు, ఆ హోదా, మా కుటుంబ గౌరవము మాత్రం అలా మిగిలి ఉన్నాయి, ఇంగువ కట్టిన గుడ్డలా. ఒక విధంగా చూస్తే ఇది మాకు కూడా ఇబ్బందే. మా అంతస్తుకు మించి లేని హోదాని నిలబెట్టుకోలేక నానా ఇబ్బందులు పడి గొప్ప కోసం అడ్డమైన ఖర్చులు అనవసరంగా చేయాల్సి వచ్చేది. నా భార్య తరచూ అంటూ ఉంటుంది, మనకి జమీందారీ హోదా, సంపద, ఆస్తి అన్నీ పోయినా ఆ పాతకాలపు ట్రంకు పెట్టెల నిండా పుస్తకాలు, పాత దస్తావేజులు ఎందుకు? కొరగాని చెదలు, దుమ్ము పట్టి పాడైపోతున్న దస్త్రాలు, ఇలాంటివి ఇంటి నిండా ఎన్నో పేరుకుపోయి ఉన్నాయి. వాటిని పాత పేపర్ల వాళ్ళకి అమ్మటం కానీ లేదా తగలపెట్టడం కానీ చెయ్యాలి అంటూ ఉండేది. విసుగొచ్చినప్పుడల్లా నేను ఇంట్లో లేనప్పుడు ఆమె నిజంగానే ఎప్పుడు ఆ పని చేస్తుందేమో అన్న భయంతో నేనే మా ట్రంకు పెట్టెలు, భోషాణాలు తెరిచి అవసరమైన కాగితాలు మాత్రం జాగ్రత్త చేసి అక్కర్లేనివి, పనికిరాని సామానులను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ ఉద్దేశ్యంతోనే ఓ రోజున మా ఇంటి ప్రహరీ గోడ ఎండకి ఎండి వానకి నానపోయి కూలి పడిపోతున్న దాన్ని బాగు చేయించాలని, పునాదులు తవ్వి తీయించాలని, అడుగున్నర లోతు తవ్వేసరికి ఆశ్చర్యం, ఖణేల్మని పెద్ద శబ్దంతో ఓ ఇనుప భోషాణం గడ్డపారకి తగిలిన శబ్దం వినవచ్చింది. లంకె బిందులేమోనండి, ఏమైనా ధనం దొరుకుతుందేమో, పూర్వకాలపు లక్ష్మీ కటాక్షం మళ్ళీ మన ఇంటిని వరిస్తుందేమో అన్న నా భార్య మాటలకి నేను ఆశపడి ఎంతో జాగ్రత్తగా త్రవ్వి తీశాను. ఆశ్చర్యం, ఒక పెద్ద ఇనుప భోషాణం 3.5 అడుగుల పొడవు, 2 అడుగుల మందము, 2.5 అడుగుల లోతు ఉన్నది బయటపడ్డది. ఆశ్చర్యంతో కెవ్వున కేక వేశాడు నా చిన్న మనవడు. జాగ్రత్తగా భోషాణం పైకి తీశాము. తాళం పూర్తిగా తుప్పు పట్టిపోయింది. దాని మూత, తలుపులు మట్టిలో చాలా కాలం బిగుసుకుపోయి ఉండడం వలన భోషాణం పైన చెదలు, పొట్టలు కూడా పోసాయి. కష్టపడి కొడవలితో సన్నగా గీరి భోషాణం మూత పగలగొట్టి పెకిలించాను. కిర్రుమని శబ్దం చేస్తూ తెరుచుకున్న భోషాణంలోంచి మరొక నల్లటి ముదురు టేకు కర్ర పెట్టె ఉండటం చూసి ఆతృత, ఉక్రోషం ముందుకొచ్చిన దానిని జాగ్రత్తగా బయటకు తీయించి టేబుల్ మీద పెట్టించాను. నా భార్య తల పిన్నీసుతో ఆ చెక్క పెట్టి తాళం తెరిచింది తెలివిగా.
పెట్టె తెరవగానే ఎర్రటి తోలుతో బైండింగ్ చేసిన చిట్టా పుస్తకాన్ని భద్రంగా బయటికి తీశాను. అది పసుపు రంగు బట్టలో కట్టి భద్రం చేయబడి ఉంది. దానిని చూడగానే దానిలో ఏ వజ్రాలో, నాగులో లేక మొహిరీలో దొరుకుతాయని ఆశించాను. కానీ నిదానించి తెరిచి చూస్తే అందులో ఉన్నది బంగారం. వజ్రాల కన్నా విలువైందే లభించిందని తెలిసింది. ఆశ్చర్యం. అందులో పై అట్ట తెరవగానే ఒక గ్రూపు ఫోటో ఉన్నది. ఆ పాత ఫోటోలోని బొమ్మలు కాలదోషం వల్ల ఎర్రబడిపోయి ఉన్నాయి. సన్నని చిల్లులు పడి ఉన్న ఆ గ్రూపు ఫోటోలో 7-8 మంది దొరలు తుపాకులు పట్టుకొని సోఫాలో కూర్చుని ఫోటోలు తీయించుకున్నారు. మా బంగళా పచ్చిక ల్యాన్ మీద. వారిలో ముందు వరుసలో మోకాళ్ళ మీద కూర్చున్న ముగ్గురులో ఎడమవైపు మా తాతగారు శ్రీనివాస చక్రవర్తి, కుడివైపు పాటియాలా యువరాజా. వారితో పక్కనే కూర్చుని భావనగర్ మహారాజా తుపాకీ పట్టుకుని నిలబడి ఉన్నారు. వారి మధ్య ఎవరో ఒక అపరిచిత ఇంగ్లీష్ దొర నిలబడ్డారు. వారి మధ్యలో ఎవరో ఒక అపరిచిత ఇంగ్లీష్ దొర సన్నని ఈవినింగ్ హ్యాట్ పెట్టుకుని నోటలో పెద్ద పైపుతో కూర్చుని దర్జాగా చూస్తున్నాడు. ఆయన ప్రక్కనే తుపాకీ పట్టుకుని ఇంగ్లాండ్ దొర సుప్రసిద్ధ పులుల వేటగాడు, ఆ రోజులలో చాలామందికి సుపరిచితుడు అయిన జిమ్ కార్బెట్ దొర కూర్చుని ఉన్నాడు. అందులోని అపరిచిత నూతన వ్యక్తి ఎవరా అని ఆతృతగా వెతుకుతున్న నా కళ్ళకి ఫోటో క్రింద అచ్చులో రాసిన పేర్లలో మా తాతగారు, పాటియాలా యువరాజవారు, జిమ్ కార్బెట్ దొర, వారి మధ్యగా కూర్చుంది ఆశ్చర్యం సర్ చార్లెస్ బెల్ అనే ప్రఖ్యాత సైనిక గూఢాచారి. ఆ పేరును చూస్తూనే ఎగిరి గంతేశాను హుర్రా అని. అప్పటిదాకా నేను మీ అందరిలాగే సుప్రసిద్ధ ఇంగ్లీషు నవల రచయితలెవరో సృష్టించిన కల్పిత పాత్రే అనుకున్నాను చార్లెస్ బెల్ అంటే. తీరా చూస్తే ఆయన మా తాతగారితో సహా తీయించుకున్న ఈ ఫోటో ఆల్బమ్ నాకే లభించటంతో ఆ చిట్టాలోని దస్త్రాలు చాలా విలువైనవని తెలిసింది. వాటిని కలకత్తాలోని ఓ సుప్రసిద్ధ పబ్లిషర్స్కు చూపించాను. అతను ముందు వెటకారంతో కొట్టిపారేసిన లోపల ఫోటో చూసి అడుగున చిట్టా పుస్తకంలో టైపు చేయబడ్డ రిపోర్టు చదివి కంగు తిన్నాడు. సుప్రసిద్ధ సైనిక గూఢాచారి చార్లెస్ బెల్తో పాటు ఆయన ఇండియా వచ్చినప్పుడు పులి వేటగాడు జిమ్ కార్బెట్తో సహా మా తాతగారు మరిద్దరు రాయ్ బహదూర్లతో కలిసి హిమాలయాలలోని డార్జిలింగ్కు, అక్కడ నుండి కులు లోయకు, కులు వ్యాలీస్ లోయలకు, ఆ పైన టిబెట్కు, ముఖ్య పట్టణమైన లాసా మీదుగా కైలాస పర్వత శిఖరం ప్రదక్షిణంగా చుట్టి వెనుకగా ఉన్న గోబీ మంచు ఎడారి దాటి శంబలా వరకు వెళ్ళిన వారి సాహసయాత్రది రిపోర్టు. అందుకే ముందే చెప్పాను, నేను రాసేది కథ కానీ నవల కానీ కాదు అని. ఇప్పుడు జాగ్రత్తగా చదవండి. తరువాతి అధ్యాయాలలో నమోదు చేసి ఉన్నది మా పూర్వీకుల చిట్టా. ఆ దస్త్రాలలోనిది ఓ కుటుంబ నివేదిక వంటి రిపోర్టు. చార్లెస్ బెల్తో రహస్యంగా మా తాతగారు కలకత్తా మీదుగా హిమాలయాలకు ప్రయాణం చేసినప్పటి సాహసయాత్ర. ఇందులోని వివరాలు అతి రహస్యం. చాలా గుప్తమైన ఆధ్యాత్మిక రహస్యాలు ఇందులో ఎన్నో ఉన్నాయి. ఇలాంటివి ప్రచురించరాదు, చాలా ప్రమాదం అంటూ ఆ పబ్లిషర్స్ నాకు తిరిగి ఇచ్చేశాడు. కావాలంటే సొంత పేరుతో వేయించుకోమన్నాడు. ఆ తర్వాత మా తాతగారి ఇంగ్లాండ్ స్నేహితుడికి ఫోన్ చేసి వివరాలు చెప్తే 100 సంవత్సరాల నాటి నిజమైన విశేషాలు దొరికిన వంశపు కాగితాలలోని ఈ రిపోర్టు గురించి తనకు తెలిసిన సుప్రసిద్ధ ఇంగ్లీషు పబ్లిషర్కి
చెప్పగా అతను 1,00,000 పౌండ్లు వెంటనే ఈ పుస్తకం ప్రచురణ నిమిత్తం అడ్వాన్స్గా ఇస్తామన్నాడని, కానీ దాని విలువ ఇంకా చాలా ఎంతో ఎక్కువని వ్రాస్తూ ఇలాంటి అమూల్య గ్రంథాన్ని మనమే ప్రచురించడం మంచిది అన్నాడు. సరైన హిమాలయాల మ్యాప్లతో ప్లాన్లతో ఈ రిపోర్టుతో అన్నీ జాగ్రత్తగా ప్రపంచానికి అందిస్తున్నానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. నిజం ఏ కథ కంటే కూడా విచిత్రమైందని, ఇందులోవి అన్ని యథార్థమైన విషయాలని ఇప్పుడు నా వృద్ధాప్యంలో మీకు సవినయంగా మరొక్కసారి మనవి చేస్తున్నాను. డార్జిలింగ్ మకాం మానసరోవర్ గౌరీకుండ్. ఇట్లు మీ శేషాద్రి శ్రీనివాస చక్రవర్తి.